ప్రమోదన, ఆనంద, ప్రమోద, మోద ఇవన్నీ వేదమనందు ఆనందానికి పర్యాయ పదాలుగా చెప్పారు. కనుక ప్రమోదన అంటే ముద హర్షే అనే ధాతు ప్రకారం ప్రమోద, ముదము అనే మాట కూడా ఉంది. ముదమే మోదము, అది మామూలు ఆనందం కాదు. భగవంతుడు అంటే ప్రమోద, ప్రకృష్టమైన ఆనంద స్వరూపుడు. అలాంటి ఆనందాన్ని కలిగించేవాడు. అందుకు ప్రమోదన, ప్రమోద అని కాకుండా ప్రమోదన, అలాంటి ఆనందాన్ని కలిగిస్తాడు. కనుక ఆనందమే ఆయన అని చెప్తూ ఆనందనామాలు వరుసగా ఉన్నాయండి ఇక్కడ. ఎప్పుడు దుఃఖం వస్తే ఈ నామాలు చదువుకోండి ఇక్కడ, అంత బాగున్నాయి. ఆనందం ఇచ్చేవాడు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు? డబ్బు ఇచ్చాడంటే ఉండి ఇప్పుడే వస్తానని చెప్పి క్యాష్ తీసుకొస్తున్నాడు పెట్లో. అంటే వాడు వేరు డబ్బు వేరు కనుక. కానీ భగవంతుడు తానే ఆనంద స్వరూపుడు. అదే ప్రమోదన ఆనంద, అటువంటి ఆనంద స్వరూపుడు. ఆయనే నంద, ఆయనే నందన, నందనుడు. నందనుడు అంటే నందనందనుడు అంటాం, అవునా లేదా? నందనందనుడు అంటే ఎవరు? కృష్ణుడు. దశరథ నందనుడు అంటే కనుక నందన అంటే కొడుకు అని అర్థం చెప్తే అయిపోయిందా? ఆనంద నందన అనే మాటలు ఇక్కడ. నందనుడు అంటే నందం అనేదే సంతోషం అని అర్థం అండి. ఆ అనేది ఉపసర్గ. ఆ నంద సంపూర్ణముగా కలిగే సంతోషం పేరు ఆనందం. అర్థమైపోయింది కదా? నంద అనే మాటకి సంతోషం అని అర్థం. కానీ నందన అంటే అర్థం సంతోషము కలిగించేవాడు. అదే నందనందన్ అంటే నందుడికి సంతోషం కలిగించాడు. ఒక్క నందుడికేనా? అందరికీ సంతోషం కలిగించినప్పుడు, అందరికీ అన్నప్పుడు మన నంద అనే శబ్దం ఎందుకు? నందన అంటే సరిపోయింది. అందరికీ సంతోషం కలిగించేవాడు నందన. అంతేకాదు, నందన అనే శబ్దానికి అర్థం ఏంటంటే వృద్ధి చెందించువాడు అని అర్థం. ఇక్కడ అన్నిటినీ వృద్ధి చెందిస్తాడు. ఇప్పుడు ఆలోచిస్తే జగత్తే నిరంతరం వృద్ధి చేస్తున్న నారాయణుడు తాను ఆనంద స్వరూపుడై ఉంటూ జగతిని వృద్ధి చేసేవాడు, అన్నీ సమృద్ధిగా ఇచ్చేవాడు, వృద్ధి చేసేవాడు. అని ఇతోధిక ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అంటూ ఉంటాడు. ఉన్నదానికంటే ఎక్కువ కావాలి. అలా వృద్ధి చేయగలిగే వాడెవడో పరిపూర్ణుడే పని చేయగలడు. కనుక నందన అంటే జగత్తుని ఆనందింపజేయవాడు, జగదానందకారక అన్నారు కదా. తర్వాత నంద అందరికీ సమృద్ధి కలిగించేవాడు, తాను సమృద్ధిగా ఉన్నవాడు. ఇక్కడ సమృద్ధి ఆనందం అండి. అన్నీ నిండుగా ఉంటేనే ఆనందంగా ఉంటుంది. కానీ పూర్ణత్వమే ఆనందం, పూర్ణమే ఆయన. అదే అందరికీ నందనుడైనటువంటి వాడు తాను స్వయంగా నందుడు. నంద అనే నామం చాలా గొప్ప విషయం. నందుడిగా పేరు పెట్టారంటే నాకు ముందుందని కదా అర్థం ఇక్కడ. అంటే ఎప్పుడు ఎవడు ఆనందంగా ఉంటాడో వాడు, ఎవడికి అన్ని సమృద్ధిగా ఉంటాయో వాడు, అన్ని సమృద్ధులు కలిగినవాడు అని అర్థం. నంద శబ్దానికి అన్ని సమృద్ధులు కలిగినవాడు. నిజానికి పేరు భలే పెట్టారండి. అన్నీ ఆయన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. అందుకే గొప్ప గోకులానంతరికి ప్రభు అయ్యాడు ఆయన. కృష్ణుడు పుట్టాక నిజంగా నందుడైపోయాడు. అంటే పూర్ణ సమృద్ధి కలిగిన వాడు అయ్యాడు ఇక్కడ. కానీ నందనో నంద. అందుకే వేదం కూడా అల్పమనందు సుఖం లేదయ్యా, అనంతంలోనే సుఖం ఉందన్నారు. ఇక్కడ అల్పంలో ఏం సుఖం ఉంది? అనంతమైనప్పుడు నందనో నంద. సత్యధర్మ, సత్యము ధర్మము ఈ రెండు ఎవడి స్వరూపుడు, ఎవడి స్వరూపములో వాడు సత్యధర్మ. సత్యము ధర్మం అంటే ఏంటో మన నిర్మాణంలో చెప్పుకున్నాం. శాశ్వతమైన ఉనికి సత్యమైతే ఆ ఉనికితో విశ్వాన్ని ధరించడమే ధర్మం. ఆ రెండూ తానైన వాడు సత్యధర్మ. త్రివిక్రమ స్పష్టంగా తెలుస్తుంది కదా. సమస్త జగత్తుని ధరించేవాడు అని సత్యధర్మంలో చెప్తూ, సత్యం అంటే నియమాలు, నియమాలు ధర్మమన్న నియమాలే. విశ్వనియమాలు ఏర్పరచి అవి నడిచేటట్టు చూసుకునేవాడు సత్యధర్మ. అందుకే దానిలో తేడా వస్తే అవతరించి కూడా సవరిస్తాడు. అలా సవరించిన వాడే త్రివిక్రమ. మూడు లోకమనందు విక్రమించినటువంటి వాడు. త్రీణి పదా విచక్రమే అని వేదవాక్యం చెప్తుంది. త్రిరిచ్చేవ త్రయో లోకాః కీర్తితాః మునిసత్తమై క్రమతే తాం స్త్రిధాం సర్వాం త్రివిక్రమ ఇతి స్మృతః అంటూ మహాభారతంలో నిర్వచనం చెప్పారు. ముల్లోకాల్ని ఎవడు వ్యాపించి ఉన్నాడో అతడు త్రివిక్రముడు. ఎప్పుడు ఈ పని చేశాడు అంటే అంతకుముందు త్రివిక్రముడు కాదా? అదే ప్రశ్నించాలి ఇక్కడ. అంతకుముందు త్రివిక్రముడే. ఆ జ్ఞానం కలిగించాడు బలిచక్రవర్తికి. ఎప్పుడు వచ్చింది బలికి అజ్ఞానం? అర్పిస్తే కానీ రాలేదు. కనుక అర్పించిన వాడికే జ్ఞానం కలిగిస్తాడు. ఏమిటి అజ్ఞానం? అంతా నేనే అనేటువంటి జ్ఞానాన్ని కలిగించిన వాడు. అంతేకాదు త్రిరిచ్చేవ త్రయో వేదాః. ముందు మూడు అంటే మూడు లోకాల్లో వ్యాపించిన వాడు అన్నారు. అలాగే మూడు అంటే మూడు వేదములు. మూడు వేదం అంటే ఋగ్యజుస్సామములు. అయితే అథర్వవేదం కాదా అని అడగద్దు. మంత్రములు రుక్కులు యజస్సులు సామములుగా ఉంటాయి. 4 వేదాల్లోనూ 3 రకాల మంత్రాలు ఉంటాయి. కానీ 4 వేదములు ఋగ్యజుస్సామములే. ఈ ఋగ్యజుస్సామములైన వేదమనంతా ఎవడు వ్యాపించి ఉన్నాడో అతడు త్రివిక్రమ అని అర్థం ఇక్కడ. దీనికి ప్రమాణంగా నారాయణ పరాహ వేదాః నారాయణ పరా దేవాః
సర్వే వేదాహ యత్రైకం భవంతి అని వేదమే చెప్తుంది. అన్ని వేదములు ఎవడి యందు ఉంటాయో, పైగా అన్ని వేదములకు తాత్పర్యం ఆయన. అందుకు వేదములన్నీ ఎవడిని చెప్తున్నాయో ఆయనే గనక, వేదములంతటా ఎవడు చెప్పబడుతున్నాడో ఆయన గనక. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య, భగవద్గీతలో స్వామివారు చెప్తున్నాడు ఇక్కడ. కనుక 3 వేదములు యందు వ్యాపించిన వాడే త్రివిక్రముడు. ఇప్పుడు త్రివిక్రమ శబ్దం ఎంత అందమైన భావం కలిగిస్తున్నది. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్.